నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన్నాడు మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకి ఉదయం 9:30-10 లోపల హెలికాప్టర్లో కొరపాడు రోడ్డు దగ్గర బైపాస్ దగ్గర అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో లైట్ బాటం సెంటర్కు వచ్చి అక్కడ బహిరంగ మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఎన్నికల సంక్రాంతి మోగింది కాబట్టి ఈ మీటింగు చాలా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారము ఛాలెంజ్గా తీసుకోవాలా. ఎందుకంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రొద్దుటూరులో మీటింగ్ జరిపాడు. ఆయనకు జనాలు రారని తెలిసి 7 నియోజకవర్గాలు కలిపి ప్రొద్దుటూరులో మీటింగ్ పెట్టారు. ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ సత్తా తెలిసిండు. అయినా కూడా ప్రొద్దుటూరు నుంచి 10,000 మందే పోయినారు. మిగతా నియోజకవర్గాల నుంచి కూడా 3,000, 2,000 వచ్చారు. కానీ దానిని పోల్చుకోకుండా దానికి 10 అంతలు 100 రెట్లు ఎక్కువ దాదాపు 30-40 వేల మందితో ఒక భారీ సభ. ఎందుకంటే రాష్ట్రమంతా కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. ప్రొద్దుటూరు సభ ఒక హిస్టరీగా మారాలంటే మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనను పొద్దుటూరులో దృష్టిలోకి పడేట్టుగా మనమంతరము తీవ్ర కృషి చేసి భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలి. ఎప్పుడైతే ప్రొద్దుటూరు దృష్టి ఆయనకు పడింది, ఇది రాష్ట్రమంతా లైవ్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మనము ప్రొద్దుటూరు ప్రజలను కానీ ప్రొద్దుటూరు నాయకులను కానీ మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరము సాయశక్తుల కృషి చేయాల. ఎందుకంటే రాజపాలెం మండలం నుంచి కానీ ప్రొద్దుటూరు రూరల్ నుంచి కానీ ప్రొద్దుటూరు ప్రతి 41 వార్డు నుంచి కానీ ఒక్కొక్క వార్డుకు కనీసం 500 నుంచి 1000 మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా. ప్రతి ఊరు నుంచి కూడా 200 మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా. పెద్ద ఊరు ఉంటే 1000 మంది అయినా వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా. చాలా పెద్ద పంచాయతీలు ఉన్నాయి, అవి 1000 కాదు 3,000, 4,000 వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా. అవన్నీ కూడా పెద్దలు మేమంతా కూర్చొని కూడా మాట్లాడుకుంటాం. మీరైతే మేము ఎంత కష్టపడినా ఎన్ని మాటలు చెప్పినా కూడా శ్రమ పడాల్సింది మీరు, తీసుకొని రావాల్సింది మీరు. మేమంతా కృషి చేస్తాం, కానీ శ్రమ పడాల్సి తీసుకొని రావాల్సింది మీరు. పెద్ద ఆయన పైన ఏమాత్రము గౌరవం ఉన్నా, పెద్ద ఆయన పేరు చిరస్థాయిగా పొద్దుటూరులో ఈ మీటింగ్ నిలిచిపోవాలన్నా, మన ప్రత్యర్థులకు రాజమల్లి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నా రేపు సభే మనకు నిదర్శనం. రేపు జరగబోయే సభే మనకు నిదర్శనం. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా మనం ఈ సభను జయప్రదం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడితే, ఆయన దృష్టిలో పడితే రేపు ముఖ్యమంత్రి అయితే మనము పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి అందరము కలిసి కొట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ సభను అయితే మీరు అన్ని పార్టీల వరకు విజ్ఞప్తి చేస్తున్నారు, తప్పకుండా జయప్రదం చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటూ మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారికి పెద్దలు సురేష్ నాయుడు గారు, వేదికను అలంకరించిన చాలా మంది ఉంటారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మేధావులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 30వ తారీఖు 10 గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు ఎక్కడ చూసినా రోడ్ షోలు అయితేనేమి, బహిరంగ సభలు అయితేనేమి పెద్ద ఎత్తులో సక్సెస్ అవుతూ ఉన్నాయి. పొద్దుటూరులో కూడా సురేష్ నాయుడు గారు చెప్పినట్టు మనం అందరం కష్టపడి పొద్దుటూరు సభను విజయవంతం చేసే విధంగా మనం అంతా మాట్లాడుకొని సభను ఒకరోజే టైం ఉంది, మొన్నాడు ఉదయం 10 గంటలకు కాబట్టి చల్లగానే ఉంటుంది.
2 గంటలకు అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల మైదుకూరు క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు తొందరగా వస్తున్నారు. దేవుని దయతో అది ఒక మేలైంది. కాబట్టి మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేసే దిశలో పెద్దల సూచనల ప్రకారము మనమందరం కృషి చేసి దగ్గరగా ఉండే వాటిలో సురేష్ నాయుడు గారు చెప్పినట్టు దగ్గరగా ఉండే పల్లెలన్నీ ఎక్కువ జనాభాను తరలించే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని నేను తెలియజేస్తూ, ఈ సమావేశంలో అందరూ ప్రతి ఒక్కరు నాయకులే, ఎవరు కార్యకర్త కాదు, ఎవరు లీడర్లు కాదు, అందరూ నాయకులు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేటంతా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంబంధించిన అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరికీ నమస్కారాలు. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, ఆయన అబ్జర్వర్, మనకు అఫిషియల్ అబ్జర్వర్. కాబట్టి ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చి సమావేశానికి హాజరైన మీకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి అందరికీ నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అత్యంత విశ్వాసంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా? కాబట్టి ఆయన దాదాపు 7 సంవత్సరాలైంది మన పొద్దుటూరికి రాక. మనం ఆయన పార్టీకి సంబంధించిన మనం అందరం కూడా ఒకసారి ఇక్కడ వస్తే స్వయంగా మనిషిని చూడాలని కూడా మనం నాతో చాలామంది చెప్పినారు. సార్ మేము వాళ్ళు చాలా రోజులైంది ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాకుండా అని నేను చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి 9:30-10 గంటలకు అక్కడ ఇంజమూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్లో ప్రొద్దుటూరులోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దిగుతారు హెలికాప్టర్లో. అక్కడి నుంచి ఓపెన్ టాప్ దాని మీద అంతా చేతుకుంటా మనం అందరం అభినందనలు తెలియజేస్తూ ఉంటే ఆయన పుట్టపర్తి సర్కిల్కి చేరుకుంటారు. పుట్టపర్తి సర్కిల్కి చేరుకునే వెంటనే ఆయన మనమందరినీ ఇక్కడ ఒకవేళ మాట్లాడే వాళ్ళకి ఎవరైనా ఒకరి దగ్గర అవకాశం ఇచ్చినా కూడా తర్వాత ఆయన చివరిగా ఆయన మాట్లాడతాడు. దాదాపు 1 గంట సేపు మాట్లాడతాడు ఆయన. మనకు ఓపిక ఉండాలి కానీ ఎంతసేపు అయినా మాట్లాడేంత శక్తి దేవుడు ఇచ్చినాడు ఆయనకు. 2 గంటలు మాట్లాడినా కూడా నీళ్ళు కూడా తాగడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దాదాపు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ సమైక్యాంధ్రానికి ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు, విడిపోయిన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఆయన ఉండబడినా కూడా ఆయన నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటాడు. దయచేసి మీకు అందరికీ ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారనే నమ్మకంతో, సంపూర్ణమైన నమ్మకంతో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ ఎల్లుండి 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు మన ప్రొద్దుటూరు వస్తున్నారు. చెప్పినాను కదా, మా హెలికాప్టర్లో వచ్చి పొరపాటు రోడ్లో దిగి పొరపాటు రోడ్డు నుంచి ఇక్కడికి పుట్టపర్తి సర్కిల్కి వచ్చి పుట్టపర్తి సర్కిల్ నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఆయన సుమారు 1 గంట సేపు మాట్లాడతారు. దయచేసి మనమందరము చాలా కాలం తర్వాత ప్రొద్దుటూరుకి వచ్చే చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన అఖండమైన స్వాగతం పలికి ఆయన మీటింగ్ను జయప్రదం చేస్తే సంతోషంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మీరందరూ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అభ్యర్థిని గెలిపించే దానికోసం ఆయన అభ్యర్థుల గురించి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరి గురించి మాట్లాడతాడు. దయచేసి మీరందరూ గ్రామీణ ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉండబడిన ఈశ్వరెడ్డి నగరు, పెన్నా నగరు, గోపవరం, కొత్తపల్లె పంచాయతీలంతా కూడా జన సమీకరణ పట్టణంలో ఉండబడిన గాంధీ రోడ్డుకు దిగువన ఉండబడిన వారందరూ ప్రతి ఒక్క కార్యకర్త ఒక 10 మందిని పిలుచుకొని రావాలి. దాదాపు ఇందాక మిత్రులు చెప్పినారు 30,000 మంది జనాభా రావాలని సురేష్ మాట్లాడినారు. కాబట్టి మనం అందరము తలుచుకుంటే 30,000 మంది కాదు 40,000 మందిని తీసుకొని రాగలము. అటువంటి శక్తి మనకు ఉంది. మనం పోరాటం చేసే యోధులం. మనం ఏదో చాటుమాటున మనం పదవులు సంపాదించుకునే వాళ్ళం, పోరాటం చేసి సంపాదించుకుంటే యోధులం. కాబట్టి పొద్దుటూరులో మనము చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన స్వాగతం పలుకుతూ ఆయనకు మనము జన సమీకరణ చూస్తే సంతోషపడతారు. ఈ సంతోషపడిన సందర్భంగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళా మనము ఏదైనా కూడా మా ప్రొద్దుటూరు పట్టణానికి ఇది చేయాలని మనం అడిగితే తప్పకుండా జయప్రదం చేశారు అనే ఆలోచన ఆయన మనసులో ఉంటుంది. కాబట్టి మన అభివృద్ధిని కూడా ప్రొద్దుటూరు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాంట్లో 100కి 100 ఎటువంటి. కాబట్టి జన సమీకరణ వలన
చాలామంది వచ్చినారు. నేను కూడా ఇప్పుడు సంతోషపడతాను. మేమందరం కూర్చున్న వాళ్ళందరము దండిగా మంది వచ్చారన్నా అని పుల్లయ్య చెప్తా అంటే సంతోషపడుతున్నాం. కాబట్టి ఎవరైనా కూడా రాజకీయ నాయకులు జన సమీకరణ ఎక్కువగా చేయగలిగి అక్కడ ఉంటే వాళ్ళకు అన్ని రకాల వాళ్ళు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తారు. ఆ సహకారంతో మన పొద్దుటూరు అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలుసు. పల్లెల ప్రాంతాలకు బస్సులు పంపించడం జరుగుతుంది. పట్టణం ప్రాంతాల్లో మీరందరూ ఉన్నాయి కూడా మనం అందరం మార్కెట్కి వచ్చినట్లుగా ఒక 2 గంటలు మీరు టైం స్పేర్ చేసి అక్కడ మీటింగ్ అయిపోయినంత వరకు ఉండి ఆయనకు అందరూ చేయి ఊపుతుంటారు. మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసి మీటింగ్ను జయప్రదం చేసి 30,000 మంది కాదు 40,000 మందితో మనం మీటింగ్ను జయప్రదం చేసి ఇక్కడ రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి పుట్టుపర్తి సర్కిలు, అట్లా ఎనికపక్క పుట్టి శ్రీరామ సర్కిలు, ఇక్కడ కోనేటి కాలువ, మరి మైదుకూరు రోడ్డు చాందాల వరకు ఇవన్నీ కూడా నింపాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. ఆయన్ను తప్పనిసరిగా ప్రొద్దుటూరులో మీటింగ్ బాగా జరిగిందని పేపర్లో రావాలా. చంద్రబాబు నాయుడు గారి సభను జయప్రదం చేసే దాంట్లో అందరూ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను పూర్తి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నేను చాలాసేపు అయింది వచ్చింది కాబట్టి మీకు అందరికీ ఏదో నేను కొన్ని ప్రత్యేక వేరే వార్డులో లేకపోయింది, దానివల్ల కారణమైంది. కొద్దిగా ఆలస్యమైన దానికి క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.